అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారు ఒకరోజు వేటకి వెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారంట. 7 చేపలు ఎండపెడితే 6 చేపలు ఎండిపోయినాయి అంట, ఒక చేప ఎండలేదంట. చేప నువ్వెందుకు ఎండలేదు అని అడిగితే, ఆవు నన్ను మేయలేదు చెప్పిందంట. ఆవు నువ్వెందుకు మేయలేదు గడ్డిని అని అడిగితే, గొల్లవాడు నన్ను ఇప్పలేదు చెప్పారంట. గొల్లవాడు నువ్వెందుకు ఇప్పలేదు అంటే, అవ్వ నాకు బో పెట్టలేదు చెప్పిందంట. అవ్వ నువ్వెందుకు గొల్లవాడికి బో పెట్టలేదు అంటే, పిల్లవాడు ఏడుస్తున్నాడు చెప్పిందంట. పిల్లవాడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, చీమ కుట్టింది చెప్పాడంట. చీమ నువ్వెందుకు కుట్టావు అంటే, నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా చెప్పిందంట. అలాగే ఆ రాజుగారు వేటకెళ్ళి చేపలు తీసుకురావటం ఏంటి, అవి ఎండపెట్టడం ఏంటి, అట్లాగే నేను కూడా ఈ చేపల మార్కెట్ అని కాదండి, ఇది హెచ్ మార్ట్ అని ఉంటుంది ఇక్కడ మాకు, చైనా షాపు. అక్కడ అన్నీ ఇట్లా రకరకాల చేపలు అన్నీ బాగుంటాయి అన్నమాట. మేము మంచి ఫ్రూట్స్ ఉంటాయి, రకరకాల ఫ్రూట్స్ తెచ్చుకుందామని వెళ్తే అక్కడ మాకు మంచిగా ఫ్రూట్స్ అయితే దొరకలేదు, కానీ ఇవైతే కనపడ్డాయి. సరే వీడియోకి పనికి వస్తుందని నేను తీసుకొచ్చాను. అన్ని రకరకాల ఫిష్లు అంతా బాగు చేయని హోల్ ఫిష్లు అన్ని రకరకాలుగా ఉన్నాయండి. ఇవి కొన్ని అలా టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఎక్వేరియం లాగా మెయింటైన్ చేస్తే ఇక్కడ కూడా కొన్ని లైవ్ ఫిష్లు, కొన్ని నత్తగుల్లలు కూడా ఉన్నాయండి. నేను ఎక్కడ చూడలేదు ఇలా నత్తగుల్లలు అమ్మటం కూడా. నేను ఇదే అన్నమాట ఫస్ట్ టైం ఇలా నాన్ వెజ్ మార్కెట్ చూడటం. ఇది ఆ చికెను, మటను అవి కూడా ఉన్నాయండి. ఇది కూడా అంతే, అంత బాగు చేసి కట్ చేసి నేను లైవ్ చేసినప్పుడు నన్ను చాలామంది అడిగారు, మీకు అంతా ఫ్రోజన్నే కదా ఉండేది అని. ఇలా ఉంటుందండి మాకు ఫిష్ మార్కెట్. నేను ఎప్పుడు చూడలేదు, బట్ ఇప్పుడే చూస్తున్నాను. అది మీకు కూడా చూపిద్దామని చేశాను అనమాట. ఇది కీమాలు కూడా చేస్తారండి. కీమా కూడా ఇది మిషన్లోనే చేస్తారండి అన్నీ. ఇదిగో కీమా, మటన్ కీమా ఉంటుంది, బీఫ్ కీమా ఉంటుంది, చికెన్ కీమా కూడా ఉంటుందండి. ఈ నాన్ వెజ్ ప్రియులు ఎంజాయ్ చేయాలనుకుంటే మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి చూడండి. రకరకాల ఫిష్లన్నీ ఉన్నాయి. వీటిని హాట్ డాగ్స్ అంటారండి. ఇవి కూడా బీఫ్, చికెను, మటన్తో చేస్తారు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్.